ఈ విడుదల ప్రార్థన వినిచిన వారికి లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున వందనములు తెలియచేయుచున్నాను. దురాత్మ కలుగజేసి ఉన్న ఆస్తమ నుండి లేక శ్వాస పీల్చుకొనడానికి ఆటంకము కలుగజేసిన దురాత్మ నుండి విడుదల పొందడానికి ఈ ప్రార్థన ఉద్దేశించబడి ఉన్నది. ప్రశాంతముగా పండుకొని గాని కూర్చుని గాని ఈ ప్రార్థన వినగలరు. ఛాతీ నందు గాని గొంతు నందు గాని బరువుగా ఉన్నట్లయితే నోటి నుండి గాలి బయటకు వెళ్ళడానికి అప్పుడప్పుడు నోరు తెరవండి. ఈ ప్రార్థనను తరచుగా విన్నట్లయితే దురాత్మ కలుగజేసిన ఆస్తమ నుండి గాలి పీల్చుకొనడానికి ఉన్న ఆటంకము నుండి విడుదల పొందగలరు. దురాత్మలు ఆస్తమను కలుగజేస్తున్నాయి. ఇది పరిశీలనగా తెలుసుకొనిన విషయమే. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా జీవితం పైన పాపమును, శాపమును, ప్రయాసను, రోగమును కొట్టివేయడానికి, మాకు విడుదల కలుగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు శరీరధారిగా పంపి మా జీవితం పైన పాపమును, శాపమును, ప్రయాసను, రోగమును ఆయనపై మోపి ఆయనను పాప పరిహారార్థ బలిగా అర్పించిన దేవా మీకు వందనములు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నామమున మాకు అనుగ్రహించిన విడుదలను బట్టి మీకు వందనములు. ఈ సమయంలో ఆస్తమా నుండి విడుదల పొందడానికి ఈ యొక్క ప్రార్థనను విశ్వాసులు వినుచుండగా వారికి విడుదల దయచేయమని వేడుచున్నాను నాయన. ఆటంకము కలుగజేసిన దురాత్మను వెళ్ళగొట్టి ఆస్తమా నుండి వారికి విడుదల దయచేయమని, గాలి పీల్చుకొనడానికి ఏ విధమైన ఆటంకము లేకుండా దురాత్మను వెళ్ళగొట్టి వారిని స్వస్థపరచమని మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారికి నామమున ప్రార్థించుచున్నాము మా పరలోక పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. దేవుని అద్వితీయ కుమారుడును లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఈ ప్రార్థనను వినుచున్న వ్యక్తినందు ఆస్తమను, గాలి పీల్చుకొనడానికి ఆటంకము కలుగజేయుచున్న దురాత్మ, నీతో నేను మాట్లాడుచున్నాను. ఈ వ్యక్తితో నేను మాట్లాడట్లేదు కానీ ఈ వ్యక్తి నందు ఆస్తమను, గాలి పీల్చుకొనడానికి ఆటంకమును కలుగజేయుచున్న దురాత్మ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నీతో నేను మాట్లాడుచున్నాను. దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందును, గొంతునందును, ఊపిరితిత్తులందును ఆవరించి గాలి పీల్చుకొనకుండా చేయుచున్న దురాత్మ, నీ బలమంతటి మీద యేసుక్రీస్తు వారు ఆయన నామమున నాకు ఇచ్చిన అధికారముతో ఈ వ్యక్తి నాసికా రంధ్రములను, గొంతును, ఊపిరితిత్తులను విడిచి బయటికి రమ్మని నేను ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క అధికారము గల నామమున ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములను, గొంతును, ఊపిరితిత్తులను విడిచి బయటికి రమ్మని దురాత్మాన్ని నేను ఆజ్ఞాపించుచున్నాను. నీవు ఎంత మాత్రమును ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములను, గొంతును, ఊపిరితిత్తులను ఆవరించి ఉండడానికి వీలు లేదు. ఈ వ్యక్తి జీవితమునందున్న పాపమును, శాపమును, రోగమును, ప్రయాసను 2000 సంవత్సరముల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువపై వేలాడి బలి అయి ఈ వ్యక్తికి విమోచన కలుగా చేసి ఉన్నాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారికి చెందినవాడు. నువ్వు ఈ వ్యక్తి నందు ఆస్మా కలుగు చేయడానికి వెళ్ళలేదు. ఇప్పుడే ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున దురాత్మ, ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను విడిచి బయటికి రా. ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై
బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉంది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అట్టి సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగానున్న దేవుని వాక్యము, దురాత్మ, నిన్ను ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రం నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి వేరుపరిచి వెళ్ళగొట్టుచున్నది. నీవు ఎంత మాత్రమే ఈ వ్యక్తి నందు శ్వాస పీల్చుకొనడానికి ఆటంకము కలుగజేయడానికి వీలు లేదు. యేసు క్రీస్తు వారి యొక్క నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రం నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని యొక్క వాక్యము ప్రకారము, దేవుని వాక్యము పంపబడిన పనిని నెరవేర్చును గాని వ్యర్థముగా తిరిగి రానేరదు. ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను ఆవరించి గాలి పీల్చుకొనడానికి ఆటంకము కలుగజేసిన దురాత్మ, దేవుని వాక్య ఖడ్గము నిన్ను ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రముల నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి వేరుపరిచి వెళ్ళగొట్టుచున్నది. ఇప్పుడే ఇప్పుడే దేవుని యొక్క వాక్యము ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రం నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి దురాత్మ నిన్ను వేరుపరిచి వెళ్ళగొట్టుచున్నది. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమును వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములను, గొంతును, ఊపిరితిత్తులను ఆవరించి ఆస్మా కలుగు చేర్చిన దురాత్మ, అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమును ఇప్పుడే మోకాళ్ళును, ఇప్పుడే ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క నామమున మోకాళ్ళునమని ఆజ్ఞాపించుచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున దురాత్మ మోకాళ్ళును ఇప్పుడే ఇప్పుడే మోకాళ్ళునమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున ఇప్పుడే మోకాళ్ళును దురాత్మ, అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభువని నీ నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను విడిచి బయటికి రమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఇప్పుడే అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభువని నీ నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను విడిచి బయటికి రమ్మని యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే ఇప్పుడే మోకాళ్ళును దురాత్మ, అని నామముల కంటే పై నామమైన యేసు నామమున మోకాళ్ళును, యేసు నామమున మోకాళ్ళుని, యేసు నీ ప్రభువని నీ నాలుకతో ఒప్పుకొని ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను దురాత్మ.
మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యము సత్యమై ఉన్నది. దేవుని వాక్యము అగ్ని అయి ఉన్నది. సత్యమై అగ్ని అయిన దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమునందు నమ్మిక గలవాడనై ఆయన తన నామమున నీ బలవంతుడి మీద నాకు అధికారం ఇచ్చిండగా, దురాత్మ నిన్ను ఇప్పుడే బయటికి వెళ్ళగొట్టుచున్నాను. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రము నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. యేసు క్రీస్తు వారికి నామమున బయటికి రా. ఇప్పుడే ఇప్పుడే యేసు క్రీస్తు వారికి నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు వారికి నామమున ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రముల నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. దురాత్మ బయటికి రా. బయటికి రమ్మని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. దేవుని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి నామమున దురాత్మ ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రముల నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాను. మరియు సత్యమైన దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలినట్లది కాలను. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను ఆవరించి ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకము కలుగు చేయించిన దురాత్మ సత్యమైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను దేవుని కొలిమి అగ్గిలో కాల్చివేయించున్నాను. కొయ్య కాలువలు నేను కాల్చివేయించున్నాను. నీ యొక్క వేరైనను చిగిరైన నీ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు కానీ, గొంతునందు కానీ, ఛాతినందు కానీ, ఊపిరితిత్తులందు కానీ ఉండకుండా నిన్ను కాల్చివేయించున్నాను. కొయ్య కాలువలు నిన్ను కాల్చివేయించున్నాను. కొలిమి అగ్గిలో కాల్చివేయించున్నాను. దురాత్మ యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొయ్య కాలువలే నిన్ను కాల్చివేయించున్నాను. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు దేవుని కొలిమి అగ్ని రగులుచున్నది. నీవు తట్టుకొని లేని అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయించున్నది. నీవు కొయ్య కాలువలనై కాలుచున్నావు. నీవు తట్టుకొని లేని అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయించున్నది. ఇప్పుడే ఇప్పుడే కొయ్య కాలువలే నిన్ను కాల్చివేయించున్నాను. దేవుని కొలిమి అగ్గిలో యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కాల్చివేయించున్నాను. ఆ విధముగా ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములను, గొంతును, ఛాతిని, ఊపిరితిత్తులను ఆవరించి గాలి పీల్చుకొనకుండా ఆటంకాలను చేర్చిన దురాత్మ నిన్ను కొయ్య కాలువలే కాల్చివేయడానికి సైన్యములకు అధిపతి యెహోవా ఈ దినమును, ఈ సమయమును నియమించి ఉన్నాడు. ఆ రీతిగా దురాత్మ నేను కొయ్య కాలువలే కాల్చివేచున్నాను. నీ వేరైనను చిగిరైనను ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు కానీ, గొంతునందు కానీ, ఛాతినందు కానీ, ఊపిరితిత్తులందు కానీ మిగిలి ఉండకుండా నిన్ను కాల్చివేచున్నాను. యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొయ్య కాలువలే నిన్ను కాల్చివేచున్నాను. దురాత్మ నీ యొక్క వేరైనను చిగిరైనను ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు కానీ,
గొంతునందు గాని, ఛాతినందు గాని, ఊపిరితిత్తులందు గాని మిగిలి ఉండకుండా కొయ్య కాలువలే నిన్ను యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయిస్తున్నాను. దేవుని యొక్క కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయిస్తున్నాను. ఈ వ్యక్తి నందు ఊపిరి పీల్చుకొనకుండా ఆటంకము కలిగజేయకుండా నిన్ను కాల్చివేయిస్తున్నాను. దురాత్మ, నీవు ఎంత మాత్రము ఈ వ్యక్తి నందు ఆస్మా కలగజేయడానికి నీకు అవకాశం లేదు. ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకము కలిగజేయడానికి నీకు ఆస్కారం లేకుండా కొయ్య కాలువలు నేను కాల్చివేయిస్తున్నాను. కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయిస్తున్నాను. కొయ్య కాలువలే నిన్ను కాల్చివేయిస్తున్నాను. నీ యొక్క వేరైనను చిగురైన ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రములందు కానీ, ఛాతినందు కానీ, గొంతునందు కానీ, ఊపిరితిత్తులందు కానీ మిగిలి ఉండకుండా యేసు క్రీస్తు వారికి నిన్ను కాల్చివేయిస్తున్నాను. కొలిమి అగ్నిలో దేవుని వాక్యమైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కాల్చివేయిస్తున్నాను. దేవుని యొక్క వాక్యమైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కొయ్య కాలువలే నేను కాల్చివేయిస్తున్నాను. దురాత్మ, ఎంత మాత్రము నీవు ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రములందు కానీ, గొంతునందు కానీ, ఛాతినందు కానీ, ఊపిరితిత్తులందు కానీ మిగిలి ఉండకుండా కొయ్య కాలువలే యేసు క్రీస్తు వారికి నేను కాల్చివేయిస్తున్నాను. అగ్ని రగులిచ్చున్నది. ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు దేవుని యొక్క కొలిమి అగ్ని రగులిచ్చున్నది. నీవు తట్టుకోలేని అగ్నిను కాల్చివేయిచున్న దురాత్మ, ఎంత మాత్రము నీవు తట్టుకోలేని, నువ్వు తాళలేని, నిలబడజాలని అగ్ని నిన్ను చుట్టుమిడి కాల్చివేయిచున్నది. కొయ్య కాలువలనై నువ్వు కాల్చబడుచున్నావు. ఎదుట నిలుచుండి నిలబడజాలని అగ్ని నిన్ను చుట్టుమిడి కాల్చివేయిచున్నది. కొయ్య కాలువలే నిన్ను కాల్చివేయిచున్నది. మరియు దేవుని యొక్క వాక్యము, సత్యమైన దేవుని వాక్యము, అగ్ని అయిన దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని యొక్క శక్తి గల వాక్యము ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రం నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి నిన్ను వేరుపరిచి తొలచి వెళ్ళగొట్టడానికి బహు వేగముగా వచ్చుచున్నది. ఇదిగో దేవుని యొక్క స్వచ్ఛమైన అగ్ని అయిన వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచుగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న శక్తి గల సత్యమైన ఖడ్గమై ఉన్న
అగ్నిదైన దేవుని వాక్యము దురాత్మ ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రం నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి నేను వేరుపరిచి తొలచి బయటకు వెళ్ళగొట్టడానికి బహు వేగముగా వచ్చుచున్నది. ఈ విధంగా దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండినిగా కనియు భూమి మీద వెలుగుచుటకవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఇండునుగా కనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించి వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగా కనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలునుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనిడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలములు గల వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చినాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. మరియు దేవుని వాక్యము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దురాత్మ దేవుని వాక్యము వాక్య స్వభావం అంతటితో, అనగా శక్తివంతమైన అగ్ని వంటిదైన జీవము గల బలము గలదై 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటేనే వాడిగా ఉన్న ఖడ్గమై అగ్ని అయి ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములందును, గొంతునందును, ఛాతినందు, ఊపిరితిత్తులను ఆవరించి ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకము కలిగజేసిన దురాత్మ నిన్ను వేరుపరిచి వెళ్ళగొట్టడానికి బహువేగముగా వచ్చుచున్నది. దేవుడైన యెహోవా
నేలమంటితో నీటిని దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని జీవాత్మతో జీవించుచున్న ఈ వ్యక్తిని జీవవాయువును పీల్చుకొనకుండా ఆటంకించుచున్న దురాత్మ సమస్త సృష్టికి మూలమైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కాల్చివేయుచున్నాను. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రం నుండి, ఊపిరితిత్తుల నుండి, గొంతు నుండి, ఛాతి నుండి నిన్ను దేవుని వాక్యము వేరుపరిచి వెళ్ళగొట్టుచున్నది. దేవుని వాక్యము అగ్ని అయి ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రం నుండి ఊపిరితిత్తుల వరకు మండుచున్నది, నిన్ను కాల్చివేయుచున్నది. దేవుని వాక్యం అనే అగ్ని ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు మండుచున్న దురాత్మ. దేవుని వాక్యమైన అగ్ని ఈ వ్యక్తి యొక్క గొంతునందు మండుచున్న దురాత్మ నిన్ను కాల్చివేయుచున్నది. దేవుని వాక్యము అగ్ని అయి ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులందును ఛాతినందు మండుచున్నది దురాత్మ నిన్ను కాల్చివేయుచున్నది. నీవు తట్టుకొనలేని అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయుచున్నది. నువ్వు ఎంత మాత్రము ఈ వ్యక్తిని గాలి పీల్చుకొనగా ఆటం కలిగేయడానికి అధికారం లేదు. దేవుని యొక్క అగ్ని నిన్ను కాల్చివేయుచున్నది. నువ్వు ఎంత మాత్రము తట్టుకొనలేని నిలబడ జాలని అగ్ని నిన్ను చుట్టుముట్టి కాల్చివేయుచున్న దురాత్మ. అగ్ని అగ్ని కొలిమి అగ్ని నిన్ను కాల్చివేయుచున్నది. ఎంత మాత్రమును ఈ వ్యక్తి అందు నీవు దాగి ఉండడానికి అధికారం లేదు. ఈ వ్యక్తి నందు ఆస్మాను కలిగజేయడానికి అధికారం లేదు. ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకము కలుగజేయడానికి అధికారము లేదు. ఇప్పుడే నువ్వు దేవుని యొక్క కొలిమి అగ్నిలో కాల్చబడుచున్నావు. నీ యొక్క వేరైనను చిగురైనను ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు కానీ, గొంతునందు కానీ, ఛాతినందు కానీ, ఊపిరితిత్తులందు కానీ మిగిలికుండగా కొయ్య కాలువలే కాల్చబడుచున్నావు. ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులందు దేవుని అగ్ని రగులుచున్నది, మండుచున్న దేవుని యొక్క అగ్ని ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల నుండి, ఛాతి, గొంతు, నాసికా రంధ్రం నుండి బయటకు వెడలుచున్నది దురాత్మ. నువ్వు తట్టుకొనలేక కాల్చబడుచున్నావు. కొయ్య కాలువలే నువ్వు కాల్చబడుచున్నావు. ఇక వేరైనను చిగురైనను ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు కానీ, ఊపిరితిత్తులందు కానీ మిగిలి ఉండకుండా కొయ్య కాలువలే నువ్వు కాల్చబడుచున్నావు. దేవుడు అనుగ్రహించిన ఈ వ్యక్తికి దేవుడు అనుగ్రహించిన జీవ వాయువును పీల్చుకొనకుండా ఆటంకము కలిగజేయడానికి నీకు ఎంత మాత్రము అధికారము లేదు దురాత్మ. నీపై అధికారం ఇచ్చిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కొయ్య కాలువలే కాల్చి వేయిచున్నాను. నీ బలమంతుడి మీద నాకు అధికారం ఇచ్చిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నిన్ను కొయ్య కాలువలే కాల్చి వేయిచున్నాను దురాత్మ. ఎంత మాత్రము ఈ వ్యక్తి యందు దాగి ఉండడానికి అధికారము లేదు. ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకము కలిగజేయడానికి అధికారము లేదు. కొలిమి అగ్నిలో నువ్వు కాల్చబడుచున్న దురాత్మ, కొయ్య కోలువలు నిన్ను కాల్చి వేయిచున్నాను. కొలిమి అగ్నిను వెంటాడి కాల్చి వేయిచున్నది. ఊపిరితిత్తుల నుండి, ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రముల నుండి దురాత్మ నిన్ను కాల్చి వేయిచున్నది. దేవుని అగ్ని, మండుచున్న దేవుని అగ్ని నిన్ను కాల్చి వేయిచున్నది. నువ్వు ఎంత మాత్రము ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకం కలిగజేయడానికి అధికారం లేదని యేసు క్రీస్తు వారికి నామమున ఆజ్ఞాపించుచున్నాను. కొలిమి అగ్ని నిన్ను కాల్చివేయుచున్నది. దేవుని యొక్క
ఒకరి తాకి నిన్ను కాల్చివేయుచున్నది. ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులందు దేవుని యొక్క అగ్ని మండుచున్నది. ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులంతయు దేవుని అగ్ని రగులుచున్నది. దేవుని అగ్ని ఊపిరితిత్తుల నుండి ఛాతి వరకు, గొంతు వరకు, నాసికారంధ్రముల వరకు మండుచున్న దేవుని అగ్ని, మండుచున్న దేవుని అగ్ని దురాత్మ నేను కాల్చివేయుచున్నది. ఎంత మాత్రమును ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా నీవు ఆటంకము కలుగజేయడానికి అధికారం లేదు. ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములంతయు మండుచున్న దేవుని అగ్ని, మండుచున్న దేవుని అగ్ని నువ్వు కలుగజేయించిన ఆటంకము అగ్నిలో కాలిపోవచ్చున్నది. నువ్వు కలుగజేయించిన ఆటంకము అగ్నిలో కాలిపోవచ్చున్నది. ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములందు నువ్వు కలుగజేసిన ఆటంకము మండుచున్న అగ్నిలో కాలిపోవచ్చున్నది. అగ్ని ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల నుండి నాసికారంధ్రముల వరకు దేవుని కొలిమి అగ్ని మండుచున్నది. కొయ్య కాలువలను కాల్చబడుచున్న దురాత్మ ఎంత మాత్రము ఈ వ్యక్తి నందు, ఈ వ్యక్తి యొక్క ఛాతి నందు ఆస్మాను కలిగేయడానికి అధికారం లేదు. ఈ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులందు ఆస్మాను కలిగేయడానికి అధికారం లేదు. ఊపిరి తీసుకొనకుండా ఆటంకము కలిగేయడానికి అధికారం లేదని యేసు క్రీస్తు వారికి నమన ఆజ్ఞాపించుచున్నాను. కొయ్య కాలువలే నిన్ను దేవుని దహించి అగ్నిలో కాల్చివేయుచున్నాను. దేవుని కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. ఆ విధంగా నేను కాల్చివేయడానికి సైన్యములకు అధిపతి యెహోవా ఈ దినమును, ఈ సమయమును నియమించినాడు. ఆ ప్రకారం ఇప్పుడే నేను కాల్చివేయుచున్నందురాత్మ నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున నేను కాల్చివేయుచున్నాను. దేవుని కొలిమి అగ్నిలో నిన్ను కాల్చివేయుచున్నాను. ఎంత మాత్రము ఈ వ్యక్తి యందు ఆస్మాను కలిగడానికి అధికారం లేదు. ఈ వ్యక్తి గాలి పీల్చుకొనకుండా ఆటంకము కలిగడానికి అధికారం లేదు. ఇప్పుడే బయటికి రమ్మని యేసు క్రీస్తు వారికి నేను ఆజ్ఞాపించుచున్నాను. మరియు దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదవబడుచున్న దేవుని వాక్యము, వాక్య ప్రభావం అంతటితో ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రము నుండి, గొంతు నుండి, ఛాతి నుండి, ఊపిరితిత్తుల నుండి దురాత్మ నిన్ను వెళ్ళగొట్టడానికి బహువేగముగా వచ్చుచున్నది. దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరిచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును. దూడవలవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. మరియు దేవుని వాక్యం విధంగా వ్రాయబడినది. ఈ వ్యక్తి గాలి పీల్చుకొనడానికి ఆటంకించుతున్న దురాత్మ, దేవుడైన యెహోవా నిన్ను తన బలమైన స్వరముతో గర్జించుచున్నాడు. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయు తన స్వరముతో యెహోవా నిన్ను కాల్చివేయుచున్నాడు. ఈ వ్యక్తి యొక్క నాసికారంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు యెహోవా స్వరము అగ్నిని ప్రజ్వలింపజేసి నేను కాల్చివేయుచున్నది. దేవుని వాక్యములో వ్రాయబడిన రీతిగా దేవుడు ఈ వ్యక్తికి అనుగ్రహించిన జీవవాయువును పీల్చుకొనడానికి ఆటంకముగా నీ ఉండడానికి అధికారం లేదు. దేవుని యొక్క జీవవాయువు అగ్ని వంటి దేవుని వాక్యము, ఆయన స్వరము నిన్ను కాల్చివేయుచున్నది. యెహోవా దేవుని యొక్క బలమైన స్వరము ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములందు గర్జించుచున్నది. బలమైన యెహోవా స్వరము ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములందు వినబడుచున్నది. ఆయన స్వరము ఈ వ్యక్తి యొక్క నాసిక రంధ్రములందు
అగ్నిని ప్రజ్వలింపజేయించున్నది. అగ్ని యెహోవా దేవుని స్వరము ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు అగ్నిని ప్రజ్వలింపజేయించున్నది. గర్జించు ఆయన స్వరము అగ్నిని రగిలించి దురాత్మని కాల్చి వేయించున్నది. ఎంత మాత్రమును ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు నీవు మిగిలి ఉండకుండగా దేవుని స్వరము, యెహోవా స్వరము, బలమైన తన స్వరము నిన్ను గర్జించుచున్నది. తన స్వరము అగ్నిని ప్రజ్వలింపజేసి నిన్ను కాల్చి వేయించున్నది. అగ్ని అగ్ని దేవుని యొక్క బలమైన స్వరం యొక్క అగ్ని ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులను రగులిచ్చినది. యెహోవా దేవుని యొక్క బలమైన స్వరము అగ్నిని ప్రజ్వలింపజేయించినది. దమరి మనల రకశొల్లరిని గులరిని మలరనియా కల్దరిని చొల్లరి కులరిని మలరని మోయ్ లోరిని తొల్లరిని మకలర ఏవులే కులోరిని మా కులోరే లెరె కులరిని మలరని మా క్లారి లా లేప్రోనా క్లారని మొల్లరిని కలర దబా బాబా 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 క్లారని మల్లరిని మొల్లరిని మొల్లే క్లోరే 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 లేరని మా హో లేరని మే క్లోరేని లే క్లోరేని మల్లర రకాలరద్ద క్లోరే లే. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు దేవుని యొక్క అగ్ని మండి దురాత్మని కాల్చి వేయించున్నది. దేవుని యొక్క అగ్ని రగులుచున్నది. దహించు అగ్ని అయిన దేవుని స్వరము అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నది. దమరి మనలరి నిఖా లోరెని మోయ్ లోక్రెలెరే క్లారని మా లోక్ లోక్ ఓలెరే లే షోలెరెని మా 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 గ్లరెని మలరనే మొలరెని మల్లూరె కెలరరే ఓలెరెరే లేరెని మలరన ఓలెరెన మొలరర లోరే లా లేరెని లే క్లె రే కే షోలెరే మే లారా లే లే క్లోరెని మలరన మలర కలా క్లరే 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 షాల్దరెని మలరని క్లోరెని మా క్లా థా పా షాల్దరెని లే క్రోలేరెని మా తల్దరెని లే 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 క్లోరెని మల్లకర షరలక దమ్లే క్లోరే షామరి మనని క్లా దెరెని మలరని క్లోరెని మే క్లారెని మలరని క్లో యా లారి మననని లోరి బాలెరే ఓ షాలర బామై క్లారని మల్లరని క్లోరే నిమా ఓల్దరని మలబరబరి ఓలేరిని మలరిని ఉషులు రికిలేరి చెల్లిరిని మే గుల్రి మాలేరిని కి దురలేరిని మా ఓలేరిని మాలేరి రోలేరి గ్లోరి అప్లోరి షాల్తోరి క్లంద్రలి మలకరెనియా దంబ్లోరిని క్లెరి కోషులోరిని మలూరి క్లోద్రిమిలి త్రె త్రెప్లి షెలరికి తుల్ దిరిని మే క్లె దిల్ బులకలి దాలేరిని మే ఓల్దరని మలరని ది బులరి షోలరిని మా ఓలేరిని మా మైమి దిలిబరి మే క్లోరి దురలేరి క్లోరి అల్లరిని మల మన 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 క్లోరిని మా లే 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 క్లోరిని మా లేరిని కి లే 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 క్లోరి. ఈ వ్యక్తి యొక్క నాసికా రంధ్రములందు, గొంతునందు, ఛాతినందు, ఊపిరితిత్తులందు దేవుడనే యెహోవా యొక్క స్వరము అగ్నిని ప్రజ్వలింపజేయుచున్నది. దురాత్మ నిన్ను కాల్చి వేయుచున్నది. దేవుని యొక్క బలమైన స్వరము అగ్నిని ప్రజ్వలింపజేయు యెహోవా స్వరము దురాత్మ నిన్ను కాల్చి వేసి ఈ వ్యక్తి గాలి పీల్చుకొనడానికి, దేవుని యొక్క జీవవాయువును పీల్చుకొని బ్రతకడానికి నిన్ను కాల్చి వేయించిన దురాత్మ దేమలిరెనికి
దొరిలేనే క్లోష్లెరే క్లారినిమా లే రి లి కల్రినిమలరాక దశలరికినిమి గ్లేరి బలని కొల్దరిశలరని కలరద తలరికలు రే యోలరిని మలరనే దెరలేష్. ఈ విడుదల ప్రార్థనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విడుదల ప్రార్థన వినుచున్న విశ్వాసులకు, ఇతరులకు మేలు కలుగునని, వారు ఆస్తమ నుండి గాలి పీల్చుకొనడానికి దురాత్మ కలుగు చేసిన ఆటంకము నుండి విడుదల కలుగుచున్నదని, కలిగి ఉన్నదని, కలగబోవునని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున విశ్వసించుచున్నాను. ఈ విడుదల పరిచర్య శ్రమతోనూ ప్రయాసతోనూ కూడి ఉన్నది. దురాత్మలతోనూ మాంత్రికులతోనూ పోరాడవలసిన పరిస్థితులను ఎదుర్కొని అనుదినము ప్రార్థనలోనూ గడుపుతూ శక్తిని కలిగి ఉండి కొనసాగించవలసి ఉన్నది. కావున మేలు పొందిన వారు తగు రీతిగా ఆర్థికంగా సహాయం చేయగలరని కోరుచున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఈ యొక్క ప్రార్థనను మరలా మరలా విని విడుదల పొందగలరని యేసుక్రీస్తు వారి యొక్క నామమున విశ్వసించుచున్నాను. దేవుడు మీకు విడుదల కలుగుజేయునుగాక. ఆమేన్.